కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. స్టాప్ దేర్. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్లు బొక్షన్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళిరా. ఏ స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకా కొంచెం స్మైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ గుట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్. మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. అయిపోయింది. ఏంటైపోయింది? అదే అన్నారు ఇన్స్పెక్టర్ రామ్మోహన్ కి విజయ్ కి ఏమైంది? పెళ్లి ఖాయమైపోయింది. ఇప్పుడు ఏమైంది మొహం? ఎప్పుడు అయింది కదా. ఓహో, అందుకేనా వాళ్ళు అలా చేస్తున్నారు? ఎలా చేస్తారు? అదే అన్నారు వాళ్ళు పార్కుల్లోను తోటల్లోను గంతులు, డాన్సులు, ఆటలు. సంజయ్రా నీ తండ్రింట్రా, ఎవరి తండ్రి కనపట్టలేదు. ఇండియన్ ఫుడ్ టాపులుంటేనే ఆగని బస్సు, టాపులు లేకపోతే ఆగుతుందా? మరి ఇప్పుడు బస్ రావడం ఎలా రా? ట్రైన్ ఆపాలంటే ఏం చేస్తాం? ట్రైనా? ఓ ట్రైనా, చైన్ లాగుతాం. పట్టాపాలంటే కూడా ట్రైన్ లాగడమే ఈజీ. ఒరేయ్, బస్సుకి చైన్లు ఎక్కడ ఉంటారా? బ్రెయిన్లెస్ ఫెలో. అది కూడా ట్రైను. అయ్యో, నేను దొంగ కాదండి. నన్ను వదిలిపెట్టు, వదిలిపెట్టు. ఇప్పుడు ట్రైన్ ఆపాలంటే ట్రైన్ లాగాలి కదా. మరి ట్రైన్ అంటే తెలీదా? పూ అంటది, తుకుతుకు అంటది, పొగట్టది, పట్టాలుంటాయి. పట్టాలంటే ఈ పట్టాలు కాదు, 2 పట్టాలుంటాయి. భగ్న ప్రేమికుల్లా, తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి ఆ పట్టాలు. బెత్తులుంటాయి, బెత్తులు. పట్టాలు కాదమ్మా, బెత్తులు. తూతేరు తీతేరు ఉంటాయి. మనం పడుకుంటాం. ఏంటో కంగారు పడిపోతావు? ఆయన చెప్పిన నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్లు అవుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి నీ చైన్ లాగాడు. తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు. ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరొక్కరే. ఇంతకీ బస్సు ఎందుకు ఆపాలనుకున్నట్టు? కలర్తూ ఫిగర్తూ లేని బస్సులో మేం ప్రయాణం చేయలేము. ఓ అదే. ఇంకో 6 రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవును డ్రైవర్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, బస్సు వెళ్ళిపోతోంది, డ్యూటీ మారారా? లేదు నాయనా, ఇంకో 2 మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు, అందుకని స్టీరింగ్ కర్ర కట్టి ఇటు వచ్చా. ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే ఏ ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధతి ఇది. చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత్త కొట్టేస్తారు. బాబా, నీ సంగతి నీకు తెలియదు. వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాజు వేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టవు. ఎవరో నేనా?
సర్లే. భలేవాడివే. నీ బలం నీకు తెలీదు. మరెవరికి తెలుసు? నాకు. ఎస్, నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిరామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నెవ్యవి. బావా, నువ్వు నా దృష్టిలో జాకీ చాన్వి, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలిసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా మేడం, సమయానికి వచ్చారు. మీరు రెండు పేకండి పని. మేడం, వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు ఈ సీడీ చూసి మాట్లాడు. ఏ టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం? నేను ఉన్నానుగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసావా? నీ అయ్యే సంకరాకి పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతను ఎంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. నీతో కోడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను. హలో కమిషనర్ గారా? నమస్కారం సార్. నమస్కారం అండి. నేను రావు బౌద్ధుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర పనిచేసి ఎదవలిద్దరు చాలా విలువైన విగ్రహం కొట్టేసి నా కారులో పారిపోతున్నారండి. కారు నెంబరా 9-2-0-7నండి. వెంటనే పట్టుకోవాలి. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె కమిషనర్ తో మాట్లాడి ఎలా ఫోన్ పెట్టడం లేదో అలా దొంగలు పట్టేశారు. వాటి ఆశ్చర్యం. ప్లీజ్, ఈజ్ ఇట్ ఆంధ్ర? యు ఇట్ పోలీస్? ఐ ఇట్ రావు బౌదూర్? నో, షట్ అప్ ప్లీజ్. థ్యాంక్స్ ప్లీజ్. తెలివిగా ప్రవర్తించాను అనుకోకు. నీ రివర్స్ డ్రామాతో కమిషనర్ ని నమ్మించి ఇవాళకి నువ్వు బ్రతికిపోయి ఉండొచ్చు. కానీ దీన్ని నమ్మేసిన విషయం నాకు తెలుసు. తెలిసినా నువ్వు నన్ను ఏమి చేయలేవు. ఎందుకంటే నేను రావు బహదూర్ని. యు నో యు ఆర్ నాట్ వాట్ యు ఆర్ అండ్ ఐ నో వాట్ యు ఆర్. నువ్వెవరో ఏమిటో నీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉంది. చూడు, ఈ ప్యాలెస్ లో మొత్తం ఎన్ని యాంటిక్స్ ఉన్నాయో, ఏ మూల ఏ యాంటిక్ ఉందో నేను చెప్పగలను అనడానికి సాక్ష్యాధారాలు ఇవి. వీటిలో ఏ ఒక్కటి నువ్వు అమ్మినా నాకు దొరికిపోతావు. సారీ ప్లీజ్. నీకు దొరికిపోయేలా అమ్మితే ఇక నా గొప్పతనం ఏంటి? ఆ మాత్రం ప్రూఫ్ కూడా సంపాదించలేకపోతే మరి నా గొప్పతనం ఏంటి? హంగు తిన్నావా? లేదు, బాంబు తిన్నాడు. అవుట్. ఇక నీ స్టోరీ ట్రాజడీయే. నో కామెడీ ప్లీజ్. నా వైట్ వెంట్రుకలంత లేదు నీ వయసు. నా చరిత్ర నాకే చెప్పేంత దానిదా? ఇంకేం తెలుసమ్మా నా గురించి?
పూర్తిగా చెప్పేయి. నేను చెప్పడం కాదు, తొందరలో నీ చేతే చెప్పిస్తాను. అవుట్ రావద్దు అవుట్ యా సంపేసన్ ప్లీజ్. ఇంకెంత 6 నెలలే, అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు చంపుతారో. రేయ్ శంకర నాద శరీరాహరా జీవేశ్వర రోజ్ 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 రోజా పువ్వా వా బోలే 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 ఆపుతావా నీ అంత్యాక్షరే. ఓకే ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జంక్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన మార్బుల్ ద్రోణ, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య మావయ్య మావయ్య, ఆడు మావయ్య, మావయ్య, వదలండి. కిట్టు, ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పుసుదా. ఏ పప్పుసుదా మావయ్య. నిన్ను పిలిచిపోయిన మంచిగానే లోపల వచ్చాయి. నువ్వు కదా అరే ఢిల్లీ పాల్ డౌన్. నాకే మీసం పెడతా ఉంటే. ఒరేయ్ అయ్యా, నేను అలా ఊళ్ళోకెళ్ళి వడ్డీలు వసూలు చేసుకొస్తా. సరేనండి. కొట్టు జాగ్రత్త. ఎవడైనా అప్పు కావాలని వస్తే లేడీని పంపించే. అలాగేనండి. కూర్చోబెట్టి ఇప్పుడే వచ్చా. నువ్వేనా పిచ్చేసండి? అవును నేనే. ఏమిట్రా సౌండ్? వెనకాల టైర్ బరస్ట్ అయిందా చూడు. వెనకాల టైర్ కాదండి బరస్ట్ అయింది. పిచ్చేసేటి దవడా అటు చూడండి. వేసింది ఒకటి. ఎంత ధైర్యం నీకు? ఏంటది? ఎవర్రా అమ్మాయి ఇంత అందంగా ఉంది? ఏమిటిది? కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో అమ్మో, ఇంత అందం చూసి నేను తట్టుకోలేనురా. అబ్బా అబ్బాయి గారు ఏమైందండి? గుండెల్లో పూలబాణం గుచ్చుకుందిరా. హే భగవంతుడా, ఏమిటి నాకీ శిక్ష? నేనెందుకు తొందరపడి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి మనసిచ్చారు? ఇచ్చాక ఎందుకు ఈ అమ్మాయిని చూశారు? ఏమిటి నాకీ పరీక్ష? ఆపుతారా? నా వల్ల కాదురా. చాలే ఊరుకోండి. ఎవరన్నా ఇంటే నోడుతో నవ్వడు. అసలు అమ్మాయి ఎవరనుకుంటారు? ఎవరా? మొన్న ఫోటో చూసి మనసిచ్చాను తెగ ఇదే పేరు చూడండి. ఆవిడ ఈవిడ మీకు కాబోయే ఆవిడ. చూడండి నా సామిరంగా. నేను ఇంట్లోంచి పారిపోయినా, పైగా నాకు పిచ్చంటావా? ఆ అమ్మాయి తప్పిపోయిందని పిచ్చేశెట్టిగాడి పేరు మీద ప్రకటన ఇచ్చాం కదా, అది చూసి రెచ్చిపోయి వచ్చి వాడిని పిచ్చి కొట్టుడు కొడుతుంది. నా ఫోటో పేపర్ నేనా? అదే నేను అడుగుతున్నాను. ఎక్కడికి తీసుకెళ్తారు? ఏంట్రాది? అవునబ్బాయి గారు, అంటే వ్యాన్ ఎక్కించుకెళ్తున్నారు. సార్ కీబోర్డు గిటార్ సార్ సార్ ఏంటి సార్ ఇది ఆలోచిస్తున్నారు? ఆలోచించడం లేదు, ఫీల్ అవుతున్నాను. దేని గురించో? ఎంతమందిని ఎన్ని పెళ్లి చూపులు చూశాను, ఒక్క అమ్మాయికి కూడా నేను నచ్చడం లేదు. పెళ్లి అవ్వకుండానే ముసలాడిని అయిపోతానని బాధగా ఉందిరా. మీకు పెళ్ళవాలంటే అర్జెంట్ గా ఏదో ఒక అమ్మాయిని రేప్ చేయండి. ఓ ఇంతేనా? రేప్ జరిగిన తర్వాత పెళ్లి అవుతుంది కదా. అదేలాగా
రేప్ చేసిన తర్వాత అమ్మాయి చూస్తూ ఊరుకుంటుందేటి 4 రోడ్ల కూడలో కూర్చొని నాశిలపోయిందని బోరు 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 నడుస్తుంది. అది చూసిన మహిళా సంఘాలు, మగ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, పోలీసులు, లాయర్లు మీ కాళ్ళు చేతులు విరిచేయాలి సరే మీకు పెళ్లి చేస్తారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, కానీ రేప్ చేయడం తప్పు కదా. రేప్ చేసి పారిపోతే తప్పు, కానీ రేప్ చేసి పెళ్లి చేసుకుంటే తప్పు లేదు. అయితే నేను రేప్ చేయడానికి రెడీ. వెరీ గుడ్. కానీ రేప్ ఎవరు చేయించుకుంటారు? ఇదేమన్నా శ్రీమంతమా కోరి చేయించుకోవడానికి? రేపు ఎవరు చేయించుకోరు, మనమే సెలెక్ట్ చేసి చేయాలి. అయితే నేను రేప్ చేయడానికి ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే చెప్పవా? ఇది కూడా నేనే చెప్పాలా? ఇదిగో ఈ అడ్రస్ లో ఒక్కతే అమ్మాయి ఉంటుంది, ధైర్యంగా వెళ్ళు. ఎవరు నువ్వు తలపెందుకేస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగుండదని. ఏం చూస్తే? ఇంకేముంది, రేప్. ఇప్పుడు రేప్ చేయబోతున్నా. రేప్ రేప్ అమ్మాయి రేప్ చేసుకోవాలి. మరి అక్కడ రేప్ చేసుకో. అమ్మో రేప్ చేసుకోవాలి. అమ్మో అలా చేయకూడదు. రేప్ అమ్మ అమ్మ తెచ్చాను, మళ్ళీ తెచ్చాను. ఏం కావాలి నీకు? నిన్ను రేప్ చేయమంటేను. రేపా? నీ మొహానికి ఏం కనపడుతుందని నువ్వు నన్ను రేప్ చేస్తావు? 2000 రూపాయలు నా మొహాన పడేస్తే నేనే నిన్ను రేప్ చేసేదాన్ని. రేప్ చేస్తే పెళ్ళవుతుందని మా అసిస్టెంట్ గారు చెప్తాను. పెళ్ళా? ఏ భాషలోనైనా నాకు నచ్చని ఒకే ఒక పదం పెళ్లి. అంటే ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోరా? అదిగో మళ్ళీ పెళ్లి. వద్దులండి, సారీ. ఆగు, ఈ 5000. నేనేమీ చేయలేదు కదండి. ఏమీ చెయ్యలేదు కాబట్టి 5000, చేసుంటే 2000. ఏమీ చేయకుండానే 5000 నేను ఇవ్వకపోతే బాక్సు వద్దలైపోద్ది. వద్దులండి. చెయ్యి వెధవ బతుకు. రేప్ కూడా అట్టర్ ఫ్లాప్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు.